100కు పైగా చిత్రాలు, ఎన్నో సూపర్ హిట్లు, రోల్ ఏదైనా, బ్యాక్గ్రౌండ్ మరేదైనా బాలయ్య సీన్లోకి దిగితే దబిడి దిబ్బిడే. అలా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఇప్పుడు మరో సరికొత్త రోల్తో ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడట నందమూరి నటసింహం. జ్యువెల్ రోల్లో వెండి తెర మీద నట విశ్వరూపాన్ని ఆవిష్కరించబోతున్నాడట. ఇంతకు బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అందులో ఆయన రోల్ ఎలా ఉండబోతోంది? ఫటాఫట్ ధనాధన్. బాలయ్య మూవీస్ అంటేనే అలా ఉంటుంది. స్టోరీ వినడం, కథ నచ్చితే ఒప్పేసుకోవడం, షూటింగ్, రిలీజ్ అంతా నెలల్లో అయిపోతుంది. అలా వరుస పెట్టి మూవీస్ చేస్తున్నారు బాలయ్య. ఓవైపు పాలిటిక్స్, మరోవైపు షూటింగ్స్ తో బిజీగా ఉన్న నందమూరి నటసింహం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. కొత్త సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడట బాలయ్య. గతంలో అధినాయకుడు, లెజెండ్, సింహ వంటి చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ లో నటించి అభిమానులను అలరించారు బాలకృష్ణ. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. ఈసారి కూడా బాలయ్య డ్యూయల్ రోల్స్ లో వస్తున్నాడు అని టాక్. అయితే బాలకృష్ణ లాంటి మాస్ హీరో విలన్ పాత్రలో కనిపిస్తే అభిమానులు ఎలా స్వీకరిస్తారు అనేది ఆసక్తికరమైన అంశం. కొంతమంది ఫ్యాన్స్ బాలయ్య విలన్ గా అయినా స్క్రీన్ ని షేక్ చేస్తాడని అంటూ ఎగ్జైట్ అవుతూ ఉండగా, మరికొందరు బాలయ్య హీరోగానే బెస్ట్, నెగటివ్ రోల్ సూట్ అవుతుందా అని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారన్న టాక్ తో ఎన్బీకే 111 చుట్టూ హైప్ రోజు రోజుకు పెరుగుతోంది. బాలయ్య మాస్ ఎనర్జీ, గోపీచంద్ మల్లినేని కొత్త జానర్ ప్రయోగం, భారీ విఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఎన్బీకే 111 ప్రాజెక్టు గురించి మరిన్ని అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బాలయ్య నటించిన అఖండ 2 రిలీజ్ కి రెడీ అయింది. ఆల్రెడీ తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ ప్రాజెక్టులన్నీ వరుస పెట్టి ట్రాక్ ఎక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటించే డ్యూయల్ రోల్స్ మీద రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.